హలో కార్తికేయ, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో ఫైన్. సో భజే వాయువేగం, యు నర్వస్గా ఉన్నారా, ఎక్సైటెడ్గా ఉన్నారా, జిట్టరీగా ఉన్నారా? వాట్స్ మీ మైండ్, ఎలా ఏం నడుస్తుంది మైండ్? ఎగ్జైట్మెంట్ అయితే డెఫినెట్లీ చాలా ఉంది. నర్వస్నెస్ ఏం లేదు, అంటే భయం అయితే లేదు డెఫినెట్లీ. బట్ యూనో నాకు నేను సినిమాని చాలా నమ్ముతున్నాను కాబట్టి సినిమా రిలీజ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషను, దట్ వుడ్ బి రియలీ బ్యూటిఫుల్. కాబట్టి ఓకే, మనం ఎక్కువ అనుకోకూడదు అని నాకు నేను అలా చెప్పుకుంటున్నాను. కాన్ఫిడెంట్గా ఉన్నారు, యాంగ్షియస్గా కూడా ఉన్నారు? యాంగ్షియస్ కాదు కానీ, అంటే ఓకే, డోంట్ థింక్ అబౌట్ ద సక్సెస్ టూ మచ్ నౌ అని అట్లా అంటే ఎనీథింగ్ ఓవర్గా వెళ్ళిపోవద్దు మైండ్ అనే మైండ్ సెట్ నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి అదొక్కటే. కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ ఎక్కడ టైం కూడా ఉండట్లేదు, బికాస్ ఐఎమ్ బీయింగ్ రియలీ బిజీ విత్ ద ప్రమోషన్స్. కూర్చొని ఆలోచించి భయపడడానికో యాంగ్షియస్ ఫీల్ అవ్వడానికో కూడా పెద్ద ఛాన్స్ ఉండట్లేదు. వాట్ కెన్ బి డన్, ఓకే ఇంకేం ప్రమోట్ చేయాలి, అందులోనే ఉంది బ్రెయిన్. కొన్నిసార్లు సినిమా రిజల్ట్ మనకు ముందే తెలిసిపోతుంది, ఇది వర్కౌట్ అవ్వదేమో, అందుకే కొంచెం చిల్గా ఉండి లెట్స్ గెట్ ఓవర్ విత్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని కూడా ఉంటుంది. సో అలా కూడా జరిగింది ఎప్పుడైతే? మరీ అంత ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే కొంచెమన్నా ఆప్టిమిస్టిక్గానే ఉంటాం కదా రిలీజ్కి ముందు. ఎంతో కొంత అవ్వకపోద్దా, ఏదన్నా జరగకపోతుందా అని ఎక్కడో ఆశ ఉంటుంది డెఫినెట్లీ. కొంచెం దో వీఆర్ లైక్ కొంచెం ఇది ఉన్నా ఈ పార్ట్ ఏమన్నా వర్క్ అవుతుందా అని చిన్న హోప్ ఉంటుంది. అవ్వలేదంటే సర్లే ఇది ఇంతవరకు రావడం ఎక్కువ అనుకొని. సో భజే వాయువేగం కొంచెం లార్డ్ ఆంజనేయ స్వామి ఫీల్ ఉంది ఆ టైటిల్లో. హనుమాన్ చాలా ట్రెండింగ్లో ఉన్నారు, చాలా లక్కీ. ఇవాళ రేపు చాలామంది హనుమాన్, లార్డ్ హనుమాన్ని తన సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా దేర్ సమ్ హనుమాన్ యాంగిల్ ఉందని చెప్తున్నారు కొంతమంది. సో కానీ టీజర్ చూస్తే ఆ టైటిల్కి ఆ ట్రైలర్కి సంబంధం అర్థం కాలేదు చాలా మందికి. సో క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ ఇట్? అదే అండి, అంటే అది అంటే బేసిక్గా హనుమాన్ మూవీ వల్ల మేము పెట్టేసరికి ఇది కూడా ఏదైనా డివోషనల్ అని ఏం కాదు కానీ, బట్ అదే డివోషనల్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ఏదన్నా ఉంటుందేమో అన్న థింగ్ అయితే ఛాన్స్ ఉంది అనిపించడానికి. బట్ అందుకే టీజర్ ట్రైలర్ లో వి మేడ్ ఇట్ క్లియర్ దేర్ ఇస్ డివోషన్ కనెక్షన్ కనబడలేదు. వాట్ అది సినిమా చూస్తే తెలుస్తుంది, పెద్దగా అంతేం లేదండి. ఇప్పుడు మీకు వాయు వేగం అని ఉంది, సో ఈ వాయు వేగం దాంట్లో మీకు ఉండే ఆ స్పీడ్, సినిమాలో ఉండే అది అడ్రినలిన్ రష్ అదంతా. ఇప్పుడు భజే వాయు, బట్ యాక్చువల్లీ మేము ఏదైనా స్పీడ్ అలాంటి టైటిల్స్ పెట్టుకోవచ్చు, బట్ మా మెయిన్ టేక్ అవే సినిమాలో ఎమోషన్. మేము ప్రాపర్ తెలుగు సినిమానే, ఆ ట్రీట్మెంట్ అది న్యూ ఏజ్ గా స్క్రీన్ ప్లే అదంతా ఉంటుంది, కానీ వాట్ ద ఫస్ట్ టేక్ అవే ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ యాంగిల్ మాకు ఉండాలి. అండ్ సినిమాలో హీరో చేసే పనులని, అంటే హీఈస్ నాట్ ఎ హీరో ఫ్రమ్ ఫస్ట్ సీన్. ఆ క్యారెక్టర్ నార్మల్గా ఉంటుంది, ఆ గ్రో అవుతూ అంటే తనలో ఉన్న స్ట్రెంగ్స్ తనే he'll go past his limits and that's when he'll realize he's got this. సో అట్లా హనుమంతుడికి ఆంజనేయ స్వామికి అంటే అడాప్ట్ చేసుకోవచ్చు, దాట్ కెన్ బి డన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు సినిమాలో ఒక టైటిల్ పడుతుంది కానీ సినిమాలో ఒకసారి కూడా ఆ వర్డ్ కూడా ఉండదు. సో ఈ సినిమాలో మీకు అట్రాక్ట్ అయిన అంశం ఏంటి? అంటే బ్యానర్ బాగుందని, పెద్ద బ్యానర్, యూవీ క్రియేషన్సా, ఆర్ ద వే ప్రశాంత్ నరేటెడ్ టు యూ, ఆర్ యువర్ రోల్? సో వాట్ వాజ్ ద మెయిన్ యూఎస్పీ? అది చూడంగానే నేను ఈ సినిమా చేయాలని వాట్ అట్రాక్టెడ్ యూ? ఏంటి ఫస్ట్ థింగ్ అన్నిటికంటే అట్రాక్ట్ చేసింది ఆ ఎమోషన్. నేను ఇప్పుడు ఉన్న స్టేజ్లో నేను ప్రాపర్గా పోర్ట్రే చేయగలిగేది, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ ఎమోషన్. అండ్ నేను చూస్తున్న స్పేస్ కూడా ఇదే. ఇప్పుడు I want to make a realistic heroic film which should be very natural. మన ఇంట్లో మనిషిలాగా ఉండాలి, క్యారెక్టర్స్ న్యాచురల్గా ఉండాలి, బట్ yet the decisions that he takes, ఆ choices takes makes him a hero. He is not be a hero. ఇలాంటి రోల్స్ కోసమే నేను చూస్తున్నాను, ఇలాంటి కథల కోసం చూస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ అది అరే కరెక్ట్ నేను అనుకుంటున్న దాంట్లోనే సెట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇస్ ద స్క్రీన్ ప్లే. నేను వన్స్ ఐ ఫినిష్ ద నరేషన్ ఐ వాజ్ లైక్, ఆ రేసీ స్క్రీన్ ప్లే ఎక్కడ నెక్స్ట్ టైం వద్దు, సినిమా ఎక్కడ ఆగదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్ కనెక్ట్ వస్తూ ఉంటుంది. సో ఆ ఎమోషన్ అంటే నేను అదే ఎవరు రాశారు, ఐ లైక్డ్ ఇట్. ఓల్డ్ వైన్ ఇన్ స్ట్రాంగ్ ఓల్డ్ వైన్ ఇన్ అట్రాక్టివ్ న్యూ బాటిల్ అని.
సో ఇట్స్ మనకి తెలిసిన ఎమోషనే, బట్ ద వే ఇట్స్ ట్రీటెడ్, ద స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ చాలా కొత్తగా ఉంటుంది. సో ఆ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా లాంటిది ఇది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫిలిం దట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్నట్టు అనిపించింది. సో మీరు రోల్స్ చూస్ చేసేటప్పుడు మీ క్రైటీరియా ఉంటుంది, అంటే మంచి బ్యానర్ చూసుకుంటారా లేదా మీ రోల్ చూసుకుంటారు? ఎందుకంటే ఒకసారి మంచి బ్యానర్ ఉన్న రోల్ సరిగా లేకపోతే వర్కౌట్ కాదు, రోల్ బాగుంది కానీ బ్యానర్ అంతగా మనల్ని అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అది సరిగా లేకపోతే మన రోల్ మంచిగా ఉన్నా కానీ వర్కౌట్ కాదు. సో ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆ రోల్కే అండి. ఇప్పుడు ఆ రోల్ కానీ ఆ ఎమోషన్ ఆ కథ ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాతే బ్యానర్ వస్తుంది. ఓకే, బట్ డెఫినెట్లీ మనకి ఇట్లా ప్రెస్టీజియస్ బ్యానర్స్ ఉన్నప్పుడు ఒక కొంచెం ధైర్యం 100% ఉంటుంది ఆ రిలీజ్ విషయంలో కానీ, ద వే ఇట్ విల్ బి, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫ్యూ థింగ్స్ డెఫినెట్లీ ఈజీగా అయిపోతాయి. సో లేకపోతే మనం దాని గురించి కూడా కొంచెం టెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో స్టోరీ చూసుకుంటే కొంచెం డ్రగ్ యాంగిల్ ఉంది, కొంచెం క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఎమోషన్ ఉంది. సో ఇంకా మీది టైసన్ బ్రదర్సా ఫ్రెండ్స్? బ్రదర్స్. సో ఆ యాంగిల్ కూడా ఉంది. సో చూసుకుంటే వాట్స్ ద స్టోరీ ఎగ్జాక్ట్లీ అబౌట్? అది అర్థం కావట్లేదు. అంటే ట్రైలర్ చూస్తే స్టోరీ ఈజ్ అబౌట్ ఫాదర్ అండ్ సన్. ఓకే, ప్యూర్ ఫాదర్ సన్. ఓకే, దాంట్లో క్రికెట్ అనేది చాలా మేజర్ ఎమోషన్. వాడి కెరియర్, ఫాదర్, కెరియర్ అండ్ ఫ్యామిలీ, లైక్ ఎలాగైతే మన అందరికీ ఉంటుందో. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఇస్ ఆ ఫాదర్ అంటే హీస్ అన్ అడాప్టెడ్ సన్. ఓకే. సో ఆ ఫాదర్ పట్ల తనకుండే కృతజ్ఞత భావం కోసం తను ఏ స్టేజ్ కన్నా వెళ్తాడు, అండ్ హౌ డస్ హీ డూ దట్, అదే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద. సో ఇది రాహుల్ టైసన్ని కాస్ట్ చేయాలనే థాట్ ఎవరికి వచ్చింది? అది ప్రొడక్షన్ నుంచే వచ్చింది అది. బికాజ్ ఆ రోల్కి ఎవరు అని ప్రశాంత్ 2-3 ఆప్షన్స్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నాం. బట్ వన్స్ ప్రొడక్షన్ నుంచి ఈ రాహుల్ అని వచ్చినప్పుడు వీఆర్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు తెలీదు హీ మేడ్ సచ్ అ గుడ్ బాడీ అండ్ ఆల్ అని, నాకు సన్నగా ఉంటాడని గుర్తు. సో అంటే ఇద్దరు బ్రదర్స్ లాగా, అండ్ ఇద్దరం బ్రదర్స్ లాగా ఉంటాము. అంటే ఐ లైక్ బోత్ ఆర్ లైక్ లుకింగ్ గుడ్, ఫిజికలీ ఫిట్, అది. సో ఆ బ్రదర్స్ అనే దానికి కూడా బిలీవబిలిటీ ఉంటుంది, అండ్ హీ డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్, స్టార్టింగ్లో RX-100 లాంటి కల్ట్ ఫిల్మ్, బ్లాక్ బస్టర్, ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రిపీట్ అవ్వలేదు. అంటే అది అంటే అలాంటి సినిమా మనం కావాలని చెయ్యం, అది పడిపోతే అలా లక్కగా అలాంటి సినిమాలు జరిగిపోతాయి, ప్లాన్ చేయం అలాంటి. సో అలా జరిగింది అన్నట్ట, లేదా ఆ తర్వాత వచ్చిన మూవీస్ మీరు సరిగా స్క్రిప్ట్ జడ్జ్ చేయలేకపోయారా? డెఫినెట్లీ నేను సరిగ్గా, అంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు RX-100 కంటే చాలా కేర్ఫుల్, అంటే క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారేమో ఇంకా. అంటే ఇప్పుడు ఒక హిట్ పడ్డాక ఐ టేక్ ఎ గ్యాప్ అండ్ ఐ చూస్ స్క్రిప్ట్ దట్ మ్యాచెస్ RX-100 అని అలా ఏమన్నా లేదు? మీరు చేస్తూ పని దొరికింది కదా చేసుకుంటూ వెళ్ళిపోదామని మీరు అలా వెళ్ళారా? అదే నిజం చెప్పాలంటే నాకు RX-100 రిలీజ్ అయిన తర్వాత ఈ రోజుకున్నంత నాలెడ్జ్ కానీ క్లారిటీ కానీ ఆ రోజు లేదు. సో RX-100 నేను నాకు స్క్రిప్ట్ విన్నప్పుడు అసలు సూపర్ అనిపించింది. అండ్ అది డెబ్యూ మూవీ, ఒక డెబ్యూ మూవీకి చేసుకోవడం డిఫరెంట్. వన్స్ మీరు ఏంటో తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హీరోలాగా ఇప్పుడు ఓకే బ్రేక్ వచ్చేసింది, ఇప్పుడు నీకు ఆఫర్స్ ఉన్నాయి, ఇప్పుడు చేసే సినిమాలు హిట్లు వాటికంటే అంటే కలెక్షన్ కంటే ఎక్కువ నేను అనుకుంటున్న హీరో ఐ మీన్ వాట్ ఎవర్ నా జర్నీ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా హీరోలా నిలదొక్కుకోవడం, ఒక సీరియస్ హీరోలాగా నిలదొక్కుకోవడం, ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయడం. సో నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఆ ప్రాసెస్ హిట్స్ కూడా అవ్వాలి డెఫినెట్లీ, అప్పుడే మనం ఏం చేసినా వర్క్ అవుతుంది. అందులో ఐ వాజ్ నాట్, ఆ రోజుకుండే నా స్కిల్కి కానీ నా ఎక్స్పోజర్కి కానీ I did a decent job, I feel, for for a guy who came from outside industry, being selections and all. But definitely going back, ఇప్పుడు ఈ రోజు నేను ఆ స్టేజ్లో ఉంటే ఆ పని చేయను. అంటే డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఈ సినిమా చేయకపోవాల్సింది? అదే, బికాజ్ నేను చేసినందుకే కదా నాకు తెలిసినాయి అన్నీ. బికాజ్ చేయకపోయింటే ఇప్పుడు చేసేటోడేమో. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ? బాక్స్ ఆఫీస్ సక్సెస్, నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్, లేదా నేను చాలా బాగా చేశాను, నాకు నటుడిగా మంచి పేరు రావాలి, వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? నటుడిగా కంటే అండి డెఫినెట్లీ నటుడిగా నేను బాగాలేకపోతే అసలు ఈ ఫీల్డ్లోకి రాకూడదు. అది నాకు 100% ఎక్సెప్షనల్, లైక్ ఐఎమ్
అంటే నేనుంటే మినిమం ఇలా ఉంటుంది సినిమా బాగుంటుంది, Yes, yes, క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ Yes, కావాలా, credibility బాక్స్ ఆఫీస్ నంబర్స్ లేదండి, బికాస్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనేవి ఇప్పుడు ఈసారి ఒక సినిమాకి వచ్చేసింది, ఏదో క్లిక్ అయిపోయింది ఆ సినిమా, ఏంది ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి మళ్ళీ అదే కదా. దానికంటే నేను హీరోలాగా క్రెడిబిలిటీ తెచ్చుకున్నాను అనుకోండి, మధ్యలో ఏదైనా 1-2 మూవీస్ అట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ క్రెడిబిలిటీ ఉన్న స్టార్స్ని మీరు చూసుకుంటే వాళ్ళు 1-2 సినిమాలు ఫ్లాప్ చేసినా వాళ్ళకు ఉండే క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సినిమా అగైన్ విల్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్. అరే తిను మంచి సినిమాలు చేస్తాడు రా, మంచి కథ, మంచి ఎఫర్ట్ ఉంటుంది తన సినిమాల్లో, మంచి యాక్టింగ్ ఉంటుంది, హీ లుక్స్ గుడ్. సో నా మీద అరే వీడి సినిమా అంటే వెళ్దాము అనే స్టేజ్కి తెచ్చుకోవడం ఈజ్ మై మెయిన్ ఎయిమ్. సో వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ జానర్, అంటే ఏ జానర్లో మీరు స్ట్రాంగ్ అనుకుంటారు, అంటే రొమాంటిక్ డ్రామా ఆర్ కామెడీ ఆర్ యాక్షన్, ఏ జానర్లో యూ ఫీల్ దట్ ఐఎమ్ లైక్ ఐ కెన్ డూ ఆర్ ఐ కెన్ బెటర్? ఐ థింక్ ఐ లుక్ బెస్ట్ ఇన్ లైక్ సీరియస్ మూవీ. ఓకే, అంటే ఎట్లా చెప్పాలి, థ్రిల్లర్ అట్లా అనట్లేదు, ఎమోషన్ ఉండాలి ప్రాపర్గా. స్లాప్స్టిక్ కామెడీ అందులో మేబీ నాకు అంత సెట్ అవ్వదేమో. నేను చేస్తాను కామెడీ కూడా, ఐ లవ్ కామెడీ. బెదుర్లంకలో చేశాను కామెడీ, యా, బట్ యా ఇట్ టర్న్ అవుట్ వెల్ ఆల్సో, ఇట్ ఈస్ ఎ హిట్ ఫర్ మీ. బట్ యునో మీరు బెస్ట్ నేను ఎందులో అంటున్నారు, బట్ అంటే బెదుర్లంక వాజ్ నాట్ ఆల్సో ఏ స్లాప్స్టిక్ కామెడీ, అది సిచ్యువేషన్స్ నుంచి జనరేట్ అవుతాయి కామెడీ. దానికి అంటే కామెడీ నేను చెయ్యడం కంటే ఎక్కువ కామెడీ జరగాలి, అలాంటి కామెడీ నాకు ఓకే. నేనే స్లాప్స్టిక్ కామెడీ చేయడం అనేది నాకు పర్సనల్గా నేను ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఇఫ్ ఐ కెన్ డూ దట్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు బజే వాయువేగం, ఈ సినిమాలో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు, లైక్ శరత్ లోహిత్ అశ్వ గారు, ఇంకా రవిశంకర్ గారు. సో చాలామంది మన తెలుగు డైరెక్టర్స్ మంచి యాక్టర్స్ తీసుకొని కూడా జస్ట్ రొటీన్ రోల్స్ ఇస్తారు వాళ్ళకి, సో అలా వేస్ట్ చేసేస్తారు వాళ్ళ పొటెన్షియల్ని. సో ఈ సినిమాలో వాళ్ళ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళిద్దరివి చాలా పవర్ఫుల్ రోల్స్ అండి. స్టార్టింగ్ వాళ్ళ సినిమాలోకి వచ్చినప్పటి నుంచి సినిమాలో సీరియస్నెస్ చాలా పెరుగుతుంది. ఓకే, అండ్ అదే వాళ్ళిద్దరు రెగ్యులర్ కాస్టింగ్ కూడా కాదు, అంటే ఇట్స్ లైక్ ఓకే ట్రేడ్ మార్క్, ఒక మేయర్ ఉండే తమ్ముడు అని అంటే ఈ ట్రేడ్ మార్క్ కాదు, ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా లుక్ కానీ ఇది కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ సంథింగ్ ఒక ఇంట్రెస్టింగ్గా ఒక న్యాచురల్గా ఒక ఫీల్ ఉండింది వాళ్ళు చేసిన దాంట్లో. అండ్ బోత్ ఆఫ్ దెమ్ అసలు ఆ సినిమాలో ఉండే మెయిన్ ప్రాబ్లమే వాళ్ళు కాబట్టి ద వే దే యాడెడ్ దట్ సీరియస్నెస్ టు ద ఫిలిం, ఇట్ వాజ్ అమేజింగ్. అంటే ఇప్పుడు మీరు హీరోకి ఆ థ్రెట్ ఉంటేనే మనము ఎంగేజ్డ్ ఉంటాం, ఏముంది లేరా ఏదో ఉంటేనే కదా వర్కౌట్ అయ్యేది ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ వర్కౌట్ అవ్వాలంటే స్టేక్స్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఇప్పుడు అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనుకోండి, సర్లే వీడు ఏదో చేసి తెచ్చేసుకుంటాడు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో వాళ్ళిద్దరు దే డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. ఓకే, సో కమింగ్ టు డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, సో ఆయన స్క్రిప్ట్ ఫస్ట్ టైం డైరెక్టర్, సో హౌ డిడ్ యూ మేనేజ్ టు ఇంప్రెస్ యూ, అంటే ఆయన రైటింగ్లో వాట్ వాజ్ ద స్పెషాలిటీ దట్ టుక్ యూ లైక్ బై సర్ప్రైజ్, లైక్ ఎస్ ఐ వాంట్ టు డూ దిస్, ట్రావెల్ ఎలా జరిగింది ఆయనతో మీకు? మెయిన్ థింగ్ స్క్రిప్ట్ నరేషన్లోనే ఐ గాట్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అప్పటి వరకు అయితే. ఎందుకంటే స్క్రిప్ట్ నరేషన్ అయింది, నేను చూస్తున్న కేటగిరీలో 100% ఉంది. దెన్ ఐ స్పోక్ టు హిమ్ ఆఫ్ ఆయన ఎడిట్ ప్యాటర్న్ ఎలా అనుకుంటుంది ఏంటి ఇట్లా టెక్నికాలిటీస్ మాట్లాడతాం కదా, అప్పుడే అర్థమైపోయింది. అంటే ఇఫ్ యూ స్పీక్ టు హిమ్ ఫర్ 10-15 minutes విల్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ హీ నోస్ హిస్ జాబ్, హీ స్కిల్డ్ అనేది 100%. అదైతే ఆ క్లారిటీ వచ్చింది. అండ్ పోతూ నాకు అంటే అప్పుడు ఐ థింక్ ఐ వాస్ ఇప్పుడున్న ప్రశాంత్కి ఇప్పుడున్న ప్రశాంత్ కదా తనంతే నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్ ఉంది కదా ప్రశాంత్ మీద, ఆ క్లారిటీ నాకు ఇప్పుడున్న దాంట్లో వాట్ 15-20% అంతే. దట్ వాజ్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ దట్ డే దట్ దిస్ విల్ బి ఎ డీసెంట్ ఫిలిం. బట్ రైట్ నౌ తన లైక్ వెన్ ఐ గాట్ టు నో తన ఇంకా ఎడిట్ ఎలాగ ద వే హీ సీస్ ద మ్యూజిక్ తీసుకునే విధానం కానీ, వెన్ సౌండ్ మిక్సింగ్లో కూడా తనకున్న నాలెడ్జ్ కానీ, ఇవన్నీ అండ్ తనకి ఇవన్నిటితో ద ప్యాషన్ దట్ హీ హ్యాస్ టు వర్క్ ఎవ్రీ సింగిల్ మినిట్, అరే ఇంకేం బెటర్ చేయాలి అనుకుంటూ. సో అది డెవలప్ అవ్వుకుంటూ వచ్చింది కాబట్టి రైట్ నౌ ఐ రియలీ బిలీవ్ హీ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ డూ సమ్ గ్రేట్ మూవీస్. సో ఆయన రాసుకున్న స్క్రిప్ట్ని సరిగ్గా ట్రాన్స్లేట్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చిందా? ముందు నుంచే ఉండిందండి, లైక్ బిఫోర్ వి స్టార్టెడ్ ద షాట్.
బట్ అంటే రైటింగ్ ఇస్ వన్ పార్ట్ బట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ అంటే లైక్ వన్స్ ఐ స్పీక్ మాట్లాడినప్పుడు ప్రాపర్గా అయితే అర్థమైంది. బట్ వన్స్ షూట్ స్టార్టెడ్ ఐ థింక్ దేర్ వాజ్ వన్ పర్టిక్యులర్ సీన్, ఒక వేరే బ్రేక్ కార్ గ్లాస్ బ్రేక్ చేసేది ఒకటి ఉంటుంది. అప్పుడు వాట్ హీ వాంట్స్ అని నేను ఓకే చేసేస్తున్నది. వాట్ హీ వాంట్స్ అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కెమెరాది ఏది ఎలాగ వెళ్ళాలి, ఇది ఫైనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దానికి, సో ఇదన్నీ ఒక సీన్లో ఉంటుంది. అది ఆ రోజు ఐ వాజ్ లైక్ ఓకే ఇది బాగా జరుగుతుంది ఫిలిం అని అన్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ సీన్ అది పెరుగుకుంటూ వెళ్ళింది. సో where do you see him after in 5 years? Like he would be in like doing. He would be working with big stars and. Yeah, definitely, and I hope I will also be one among those definitely big stars that he will work with down the line 5 years. Okay. So ఈ సినిమా ఎలక్షన్స్ టైమ్స్, ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది, కాంపిటీషన్ గమ్ గణేషతో కాంపిటీషన్ ఉంది. ఈ మధ్యలో చాలా ఫ్రీ ఉండే థియేటర్స్, అప్పుడు రిలీజ్ చేయకుండా ఈ కాంపిటీషన్ మధ్యలో ఫ్రీ అంటే అది ఐపీఎల్ ఎలక్షన్స్ ఉండే. ఓకే. అండ్ ఎలక్షన్స్ టైంలో మనం రిలీజ్ చేసిన ఇప్పుడు రిజల్ట్స్ ఓకే, ఇప్పుడు ఎలక్షన్ అంటే వాడు వెళ్ళి ఓటేయడము, క్యాంపెయినింగ్, యూనో వాళ్ళు బిజీ ఉంటారు వాళ్ళు, బికాస్ దే విల్ సపోర్ట్ దేర్ క్యాండిడేట్ అవన్నీ. రిజల్ట్ రోజు నాకు తెలిసి అంత అది కూడా వన్ డే ఉంటుంది కదా, సమ్మర్ మిస్ అయిపోయారేమో అని. దీనివల్ల అయింది, ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ ఈసారి ఫైనల్స్లో ఆడలేదు కానీ బట్ టిల్ దేర్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. వాళ్ళు చాలా బాగా ఆడారు ఈసారి. దానివల్ల మన తెలుగు స్టేట్స్లో ఐపీఎల్ 7 o'clock అయిందంటే ఐపీఎల్కే బాగా అది అయిపోయారు. సో నిజం చెప్పాలంటే దట్ వాజ్ వన్ రీజన్. లేకపోతే వీ వుడ్ హ్యావ్ కమ్ ఐదర్ 17th అయినా ఆర్ 15th అయినా అట్లా కూడా వీ కుడ్ అచీవ్ ఫైనల్ ప్రోడక్ట్. బట్ అదే ఇనీషియలీ ఏదన్నా వస్తే ఏప్రిల్లో రావాల్సి ఉండే, బట్ అప్పటికి మా ప్రోడక్ట్ కూడా అవ్వలేదు, రెడీ అవ్వలేదు. సో మీరు మధ్యలో విలన్ రోల్స్ కూడా. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఐపీఎల్ అయిపోయింది అండ్ పాలిటిక్స్ ఇది సీజన్, ఇది ఇప్పుడే ఫ్రెష్గా అయిపోయింది. బోత్ క్రికెట్ అండ్ పాలిటిక్స్ మా సినిమాలో చాలా మేజర్ ఇది చెప్పారు మీరు. యా, సో మీరు థియేటర్కి వచ్చినా అరే ఇప్పుడే ఐపీఎల్ అది ఎవ్రీథింగ్ యూనో ఇట్ విల్ బి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. బెట్టింగ్, ఐపీఎల్, ఇది థింగ్ ఆఫ్ పాలిటిక్స్, రిజల్ట్స్, ఇవన్నీ అరే బయట ఏం జరుగుతుందో సినిమాలో కూడా అదే జరుగుతుంది అనిపిస్తుంది. ఓకే. సో మీరు మధ్యలో విలన్ రోల్స్ కూడా ట్రై చేశారు, గ్యాంగ్ లీడర్లో కానివ్వండి, వలిమైలో. అనుకున్నంత బూస్ట్ వచ్చింది అనుకుంటారా ఆ రోల్స్ నుంచి? ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ దోస్ రోల్స్? ఎందుకంటే అజిత్తో సినిమా చేసినాక లైక్ ఆ విజిబిలిటీ, అది ఆ బూస్ట్ వస్తుంది కెరియర్ అన్నట్టు వచ్చింది. నేను ఆ రోల్స్ నుంచి నాకు ఏదో కొత్తది రావాలి అని ఏమో అనుకోను. నేను ఆ రోల్స్ ఎందుకు చేస్తానంటే మెయిన్లీ నేను హీరోలాగా చేస్తున్న దానికి నాకు ఐ మీన్ డైరెక్టర్స్కి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది బెటర్ స్క్రిప్ట్స్ కానీ. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు కొంచెం స్టైలిష్ రోల్స్ రావడం స్టార్ట్ అయినాయి ఎక్కువ. ఇప్పుడు వలిమై అలాంటి వలిమై అంటే అది ఎనీవేస్ నాకు బోనస్సే, బికాజ్ తమిళ్లో రిలీజ్ అవుతుంది. అఫ్కోర్స్ తెలుగులో కూడా డబ్ అవుతుంది, బట్ మేజర్లీ ఇట్స్ తమిళ్ ఫిలిం. తమిళ్లో అజిత్ సార్ పక్కన అంత మేజర్ రోల్ వేర్ ఐ క్యాన్ డూ పర్ఫార్మెన్స్, ఐ కెన్ లుక్ గుడ్, ఆ క్యారెక్టర్ బాగుంది అన్నప్పుడు ఇట్స్ అ నో బ్రెయినర్. బికాజ్ ఆ సినిమా వర్క్ అయినా అవ్వకపోయినా ఐ విల్ బీ లైక్ known to everyone in Tamil Nadu, which happened also. ఇప్పుడు దే నో RX100 అది వాళ్ళు చూశారు. బట్ దెన్ అజిత్ సార్ ఫ్యాన్స్ అంటే అక్కడ మామూలు డైహార్డ్ ఫ్యాన్స్ కాదు వాళ్ళు. మన టీవీలో వస్తున్నా కూడా ఫేస్ ఫెమిలియర్. సో అజిత్ సార్ ఫ్యాన్స్ కూడా దే కైండ్ ఆఫ్ దే సపోర్ట్ మీ దేర్. సో ఇన్ ఫ్యూచర్ నేను ఏదన్నా తెలుగు తమిళ్ ఏదన్నా చేద్దాము అనే అలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తే దట్ దిస్ వుడ్ హెల్ప్ మీ. సో ఇవి లాంగ్ రన్ హెల్ప్స్ కోసం చేసా కానీ నేను ఇమీడియట్ రిజల్ట్స్ కోసం చేయలేదు. సో ఈ విలన్ రోల్స్ మళ్ళీ వస్తే చేస్తారా లేదా యూ వాంట్ టు కంటిన్యూ ఇప్పుడు వద్దు మన అంటే డిపెండ్స్ ఆన్ ద రోల్ అండ్ డిపెండ్స్ ఆన్ ద. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లెవెల్లోనే ఇప్పుడు వస్తే ఇంకా బెటర్ కావాలి నాకు. ఇప్పుడు రైట్ నౌ నా పాయింట్ ఆఫ్ కెరీర్కి అది వాజ్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్ అండ్ ఐ గాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు కూడా చేస్తా, బట్ ఆ రోల్కి అంత ఆ స్టేచర్ ఉండాలి, ఆ రోల్కి నాకు అంత యూజ్ అవుతుంది అనిపించాలి. పర్సనల్లీ నా కెరీర్కి ఏదన్నా బూస్ట్ అవుద్ది యాజ్ ఎ హీరో నేను ఆ రోల్ చేయడం వల్ల అనిపిస్తే చేస్తాను. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ బజే వాయువేగం? అంటే
ఈ సినిమా నుంచి నేను ఒక బ్యాంకబుల్ హీరోగా మార్కెట్లో నాకు ఒక పొజిషన్ రావాలి అనుకుంటున్నారా? వాట్స్ ద ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ బజే వాయువేగం ఫర్ యూ? ఎగ్జాక్ట్ కమర్షియల్ హీరోగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి. కమర్షియల్ అని కాదండి, ఐ థింక్ ఒక సీరియస్ హీరో. అంటే ఎలాంటి, అంటే బేసిక్గా కామెడీ అనో లేకపోతే యాక్షన్ అనో లేకపోతే ఇంకో ట్యాగ్, ఎగ్జాక్ట్ ట్యాగ్స్ పెట్టకుండా సీరియస్ ఎమోషన్ ఆర్ అంటే ఫైట్స్ అనట్లేదు నేను, సీరియస్ అంటే ఎనీథింగ్ విచ్ ఈజ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ ఉంటుంది కదా, అది ఏదైనా సరే, బీట్ లవ్ స్టోరీ అనుకోండి, ఫ్యామిలీ ఎమోషన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ చేసే ఐ మీన్ సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలు ప్రాపర్గా చేసే హీరో అని ఒక బ్యాంకబిలిటీ. నెక్స్ట్ సినిమాకి వీడి సినిమా బాగుంటుంది అనే ఫీలింగ్. సో అది ఆ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అన్నట్టు ఈ సినిమా చూసి ఒక ఫ్యాన్ బేస్ లేదా ఒక ఆడియన్స్ బేస్ ఫామ్ చేసుకోవాలి. సో దీని తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇంకా ఏం సెలెక్ట్ చేయలేదండి, బికాజ్ నేను ఈ సినిమాని అంటే స్క్రిప్ట్ సీన్ లేదని కాదు విన్నాను, బట్ ఐఎమ్ నాట్ 100% షూర్ ఏది చెయ్యాలి ఇప్పుడు. అంటే విన్నా కూడా నాకు నేను అనుకుంటున్న అంటే స్పేస్లో 100% నేను ఇంకా ఏం తగలలేదు. అండ్ మూవీ తర్వాత కూడా నాకు బెటర్ క్లారిటీ వస్తుంది ఏ రేంజ్ ఆఫ్ సక్సెస్ అయిందనే దాన్ని బట్టి. ఓకే, నేను ఈ సినిమాని ఒకలాగా 100% నమ్ముతున్నా, అది వర్కౌట్ అయ్యింది, నేను అనుకున్న రేంజ్లో వర్కౌట్ అయ్యింది అని అంటే మై డెసిషన్స్ వుడ్ బీ ఇన్ అ సర్టెన్ వే. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ దట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ ఆడియన్స్ సో దట్ ఐ కెన్ వర్క్ కాన్ఫిడెంట్లీ ఇన్ మై వే. సో ఇవాళ రేపు ఆడియన్స్ని థియేటర్స్ రప్పించడం చాలా కష్టం అయిపోయింది. సో వై షుడ్ వన్ వాచ్ భజే వాయువేగం? వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ దట్ విల్ పుల్ ఆడియన్స్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ వై డూ యూ థింక్ ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ భజే వాయువేగం? అదే అండి, ఇట్స్ లైక్ ఒక ఎమోషనల్ సినిమా, మన తెలుగు సినిమా ఇప్పుడుండే ట్రెండ్కి తగ్గట్టు మేకింగ్ కానీ ఇది కానీ విజువల్స్ కానీ న్యాచురల్గా ఉండడం కానీ బీజిఎం కానీ అన్నీ యూనో న్యాచురాలిటీ కానీ మన తెలుగుతనం కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ హీరోయిజం కానీ లేకపోతే ఆ అడ్రినలిన్ కానీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు, తెలుగు సినిమాలో అయితే రాలేదు. అంటే మా రేంజ్ ఆఫ్ మూవీస్, లైక్ ఒక యంగ్ హీరో చేసిన మూవీ, లైక్ పెద్ద మూవీస్ ఆబ్వియస్లీ యూనో వాటితో మన కంపారిజనే లేదు పెద్ద స్టార్స్ చేసేవి, బట్ ఈ టైప్ ఆఫ్ నా రేంజ్ ఆఫ్ హీరోస్ ఆర్ యంగ్ హీరోస్కి ఈ టైప్ ఆఫ్ సినిమా అయితే రాలేదు. సో దాట్ వుడ్ బి డెఫినెట్లీ ఎ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. So all the best Andy for Bhaje Vaayuvegam. Thank you for this film and all the upcoming films for our future projects. Thank you so much. Thank you for watching M9.